హాయ్ అందరికీ. మార్నింగ్ తదియ నోములు అని షార్ట్ పెట్టాను కదా, ఇప్పుడు వివరంగా చూపిస్తున్నానండి. పొద్దున్నే లేచి తలంటూ స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని, దేవుని గది శుభ్రం చేసుకొని, దేవుని విగ్రహాలకి పువ్వులు పెట్టుకొని మంచిగా అలంకరించుకొని దేవుడి దగ్గర పూజ చేసుకున్నాక ఇలా గౌరీదేవిని పూజ చేసుకుంటామండి. నోము అనగా ఏదైనా నోముకోవడం అండి. నోముకోవడము అంటే మేము ఇక్కడ ఏం నోముకుంటున్నాము అంటే కుడుములు నోముకుంటున్నాము. కుడుములు 2 దొప్పలలో పెట్టుకొని, దొప్పలు అనగా విస్తరాకులతోని కప్పులాగా చేసుకుంటారండి. ముందు రోజే ఇవన్నీ రెడీ చేసుకోవాలి. అందులో 33 వేసుకొని 2 రెండిట్లలో వేసుకుంటారండి. వేసుకొని ఒక సైడ్ పెట్టుకొని ఇంకో సైడ్ గౌరీదేవిని పెట్టుకొని, గౌరీదేవిని ఎలా పెట్టుకుంటారంటే ఒక పీట పైన మట్టిని వేసుకొని, మట్టి పైన ఒక విస్తరాకు వేసుకొని, విస్తరాకు పైన బియ్యం పోసుకొని, బియ్యం పైన ఇంకో ఆకు పెట్టుకొని, ఆకు పైన ఒక కాయిన్ పెట్టుకొని, ఒక్కలు గౌరీదేవిని పసుపుతో చేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుంటారండి. వేసుకున్నాక మా ఇంట్లో సాంప్రదాయం ప్రకారం 16 రకాల పువ్వులను పెడతామండి. పెట్టినాక ఒత్తిపత్తి కూడా వేస్తారండి, చెప్పడం మర్చిపోయాను. పెట్టినాక హారతికి దీపాలు ఉంటాయి కదా, ఆ దీపాలు వెలిగించుకొని పెట్టుకుంటారు. తర్వాత కొంగు తీసుకొని కొంగులో 16 బొట్లు పెట్టుకున్నాక దాంట్లో కొంగులో అక్షంతలు, పసుపు, కుంకుమ, పువ్వు వేసుకొని నోముకుంటారండి. నేను చూపించే విధంగా కొంగుతో నోముకున్నాక భార్యకి భర్తలు కంకణాలు కడతారండి. ఆ కంకణాలు కట్టే వీడియో నా దగ్గర లేదండి. ఇంకా పిల్లలు ఉంటే పిల్లలకు కూడా కంకణాలు కడతారండి. ఆ కంకణాలు పిల్లలకి కట్టే కంకణాలు వచ్చేసి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉంటే అలా వాళ్ళే కడతారు. ఈ వీడియోలో మాత్రం మా మమ్మీ కడుతుంది మా అన్న పిల్లలకి. అలాగే ఈ నోము పెళ్ళయ్యాక స్టార్ట్ చేస్తారండి. పెళ్ళికి స్టార్ట్ చేస్తే ఇక ఎప్పుడూ చేసుకుంటారు. ప్రతి తదియ రోజు చేసుకుంటారు. వినాయక చవితి ముందు రోజు తదియ వస్తుంది కదా, ఆ రోజు చేసుకుంటారు. పెళ్ళి ఫస్ట్ ఇయర్ వచ్చేసి 16 దొప్పల్లో 33 కుడుములు వేసుకొని నోముకుంటారు. తర్వాత నుండి 2 దొప్పలలో వేసుకొని నోముకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.